సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. ఇవాళ ఒక సింపుల్, ఈజీ అండ్ కొత్త పాత రకరకాల వంట అండి. దాని వంట అనడానికి వీలు లేదు. ఈ మధ్య వచ్చిన సుమన్ టీవీకి వచ్చిన మెసేజెస్లో నెయ్యి చేయించడం చూపించండి అని అడిగారట. ఈ నెయ్యి చేయించడానికి అదేమిటో పెద్ద వంటకమా అని నేను ఆశ్చర్యపోయాను. సరే, నెయ్యికి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి అంతే తప్పిస్తే అందులో పెద్ద వంటకము వండటము ఏం ఉండదు. అయితే అది మా వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెయ్యి చేయటం ఏమిటో చూపించేయాల్సిందే అని. అయితే ఇప్పుడు నెయ్యి కావాలంటే మనకి బేసిక్ కావాల్సింది వెన్న కావాలంటే బేసిక్ పాలు లేదా పెరుగు. ఎలాగో మెయిన్ తోడుకు కావాల్సిందే కాబట్టి పాలు కాచడం దగ్గర నుంచి ఓ వీడియో చేయాలంటే పాలు కాచి అది ఎప్పటికీ చల్లారి ఎప్పుడు మీగడ. నేను అవన్నీ ఏం చేస్తాను? ఈ గోలంతా లేదండి. సింపుల్గా 4 వాక్యాల్లో చెప్తాను. మన దగ్గర హోల్ మిల్క్ కనుక తీసుకుంటే లేదా గేదె పాలు, మంచి ప్రశస్తమైన ఆవు పాలు ఉంటే పాలు కాచి తోడు పెట్టుకోవటం. పాలు కాచేస్తాము, కొంచెం ఎక్కువసేపు మరగనివ్వాలి. పాలని మరిగితే మీగడ చక్కగా మందంగా కడుతుంది. పాలు చల్లారినాక మనకు అవసరమైనన్ని పాలనేమో వంచుకొని చిన్న గిన్నెలో పోసుకుని, పెరుగు అవసరమైనన్ని పాలని ఓ పక్కన పెట్టుకోవటం. టీకి కాఫీలకి పిల్లల పాలకి అవసరమైనవి వంచి పక్కన పెట్టేసుకోవటం. తర్వాత మీగడ ఉన్న పాలని తోడు పెట్టుకోవటం. ఒక స్పూన్ పెరుగు వేయటం, దాంట్లో తోడు పెట్టడము, చెమిరి వేయటము. చాలా పదాలు ఉంటాయి కదా, మా వైపు పాలు తోడు పెట్టడం అంటారు, కొంతమంది చెమిరి ఇవ్వండి అంటుంటారు. తోడు పెరుగు ఇది వేస్తే ఏమవుతుంది? మెల్లిగా అది పెరుగు అయిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్. పురాతనమైన కాలం నుంచి మన ఇంట్లో అమ్మమ్మలు, నాయనమ్మలు మన చిన్నప్పుడు ఊళ్ళల్లో చేసే విధానం. తర్వాత కాలంలో మనకి ఫ్రిడ్జ్లు వచ్చాక మనం ఏం చేస్తున్నాము? ఏ రోజుకు ఆ రోజు పెరుగుని మీగడిని చిలికేసి వెన్న చేసుకోవటము. తర్వాత ఏమో మజ్జిగ చేసిన వెన్న మజ్జిగని అన్నంలో పోసుకోవటం, వెన్నని కాచేసుకోవటం ఓ విధానం, పాత పద్ధతి. తర్వాత కాలంలో ఏంటంటే మనకి ఫ్రిడ్జ్ వచ్చింది కదా, రోజు వారడి మీగడని తీసేయటం, ఓ దాంట్లో ఒక డబ్బాలో వేసి పెట్టుకోవడం. ఓ వారం అయ్యాక మొత్తం కలిపి ఒకేసారి గ్రైండ్ చేయటము, చిలకటము, ఏదో ఒక రకంగా చేసి ఆ వెన్నని ఒకేసారి కాచుకోవటం లేటెస్ట్ మెథడ్. దీంతోపాటు పాల మీద మీగడని దాచుకునే విధానం కూడా రెండో విధానం అనమాట. మనం ఈ గిన్నెడి పాలు కాచాము, 1 లీటరు పాలు చల్లారాక ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెడితే కనీసం ఒక 4-5 అవర్స్, 4-5 గంటల పాటు కనుక ఫ్రిడ్జ్లో పెడితే పాలని పైన పాలలో ఉన్న ఫ్యాట్ అంతా పైకి తేరిపోయి గట్టిగా మీగడ కడుతుంది. ఆ గట్టి మీగడని తీసి దాచిపెట్టుకోవాలి. పాల మీగడని ఓ వారం రోజులు ఒకే డబ్బాలో పాల మీద వచ్చిన మీగడంతా అందులో వేసి పెడితే వారం తర్వాత ఆ డబ్బాని తీసి బయట పెట్టుకోవటం. కొంచెం చల్లదనం తగ్గాక, వెచ్చబెట్టక్కర్లా, చల్లదనం తగ్గాక ఒక గరిటె పెరుగు, స్పూన్ అంటలేదు, గరిటె పెరుగు వేసి దాన్ని తోడు పెట్టేసుకోవాలి. దాన్ని మర్నాడు పొద్దున శుభ్రంగా చిలికేయటమో లేదా మిక్సీలో వేయటమో లేదా బ్లెండర్ ఉంటే మన దగ్గర, బీటర్ ఉంటే ఏదో ఒక దాంతో చిలికేయటము, వెన్న తీసుకోవటం. అయితే ఈ కంపారిటివ్లీ ఈ మనం పెరుగు మీద తీసిన మీగడ తాలూకు వెన్న చాలా రుచిగా ఉంటుంది. పాల మీదది పాల పెరుగు మనకి మజ్జిగ పనికిరాదు, ఆ వెన్న కూడా కొంచెం సుమారైన రుచిగా ఉంటుంది. కాచాక రుచి బాగానే ఉంటుంది. నెయ్యి, 2 నెయ్యిలు బాగానే ఉంటాయి. పెరుగు మీద మీగడ నెయ్యి, పాల మీద మీగడ నెయ్యి కూడా రుచి దాదాపుగా ఒకటే. కానీ కొన్ని మెడిసినల్ వాల్యూస్ మాత్రం పెరుగు మీద మీగడకే ఎక్కువ ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు. పాత పద్ధతి కదా, ఒకవేళ చేయగలిగితే అట్లా చేయటం. ఇప్పుడు మనకి ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి రోజు వారడి పెరుగు మీద మీగడ తీయటము, జాగ్రత్తగా దాచిపెట్టడం. ఇవాళ మన దగ్గర పెరుగు మీద మీగడ ఉంది, దీన్ని చిలికి వెన్న తీసుకోవటము, ఆ వెన్నని కాచుకోవటము. కాచిన తర్వాత నెయ్యి కాచేటప్పుడు పాటించాల్సిన 2-3 చిట్కాలతోటి ఈ చిన్న వీడియోని సమర్పిస్తున్నాం ఇవాళ. ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకోవటము. ఇది 4 రోజుల మీగడ, పెరుగు మీద మీగడ అనమాట. ఫ్రిడ్జ్లో ఇంచి తీసి కొంచెంసేపు బయట ఉంచుకోవాలి, లేకపోతే ఏమవుతుందంటే వెంటనే రాదు. ఇదిగో అప్పుడే వచ్చేస్తుంది వెన్న. దీన్ని ఏం చేయాలంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసాము, ఒక 2-3 గంటల పాటు బయట వదిలిపెట్టేసేయాలి. వదిలేసాక అది ఏమవుతుంది, ఈజీగా జస్ట్ కొంచెం 5 నిమిషాలు చిలకగానే వచ్చేస్తుంది. ఇదిగోండి మనం మీగడ వేసేసాము. దీంట్లో ఎప్పుడు మీగడలో ముందు నీళ్లు పోయకూడదు. మిక్సీలో వేసినా సరే, ఇదివరకు మిక్సీలో అవి లేని రోజుల్లో నుండి ఈ చల్లకవ్వాలు అవి లేక మన హార్లిక్స్ బాటిల్ ఉంటుంది చూడండి, నా చిన్నప్పటి మెథడ్ ఇది. హార్లిక్స్ బాటిల్లో ఈరోజు ఇది అంత మీగడ ఉంది, హార్లిక్స్ బాటిల్లో వేసేయటం. ఈ మూత గట్టిగా పెట్టేసి కట్టేసేవాళ్ళు, గట్టిగా బాగా కొట్టేసి నిండా నీళ్ళు పోస్తే చక్కగా వెన్న చక్కగా వచ్చేసేది. ఏదో ఒకటి దానికి ఏంటంటే ప్రెషర్ ఇవ్వాలన్నమాట, మధించాలి. మదన అంటే చిలుకుడు తెలుగులో. ఎలా మధించినా సరే, ఒకవేళ మన దగ్గర మిక్సీ జారు ఉందనుకోండి మంచిది, అందులో వేసేయచ్చు. బ్రహ్మాండంగా ఉంది మీగడ ఈ పూట, చాలా సింపుల్గా వచ్చేస్తుంది.
ఇంకా ఒక చిన్న ఇంకో విషయం ఏం చెప్పాలంటే, పెరుగు మీగడ అనుకోండి మనకి తరకలు ఎక్కువ ఉండవు. అదే పాల మీద మీగడైతే తరకలు ఎక్కువగా ఉండి మనం కాచాక గోదావరి కూడా అదే గోకు ఇంకేదంటారు రెసిడ్యూ ఒకటి ఉండిపోతుంది కదా, అది ఎక్కువ ఉంటుంది. దీనికి కొంచెం తక్కువ. మంచి గట్టిగా ఉంది కదా, ఈజీగా కదలటల. ఒకరోజు మీగడ అనుకోండి, అప్పుడు కూడా దాంట్లో నీళ్ళు పోయొద్దు. పెరుగు ఒకరోజు గిన్నె ఉంది, ఒక గిన్నెడు పాలు, ఒక 1/2 లీటర్ పెరుగు అనుకోండి, పైన మీగడ ఉంటే ఆ మీగడని తీసి ఇంకో గిన్నెలో వేసుకుని చిన్న కవ్వంతో తరిచేయండి. తరచటం ఇలా చిలకక్కర్ల, పెరుగు మొత్తాన్ని మీగడతో సహా చిలకద్దు, అది సరైన పని కాదు. జస్ట్ మీగడని మాత్రం పక్కన పెట్టుకుని దాన్ని మాత్రం చిలికితే చక్కగా చిన్న వెన్న కొంచెం ఏ రోజుకి ఆ రోజు కూడా వస్తుంది. అలా చేయలేకపోతాం, మనకు అన్ని పాలు లేవు. ఇది వరకు 3-4 లీటర్లు కాచేవాళ్ళు ఊళ్ళల్లో, ఇప్పుడు అలా చేయట్లేదు కదా. సో ఇది మెథడ్ అనమాట. వచ్చేసింది, ఇదిగో వెన్నపూస కనిపిస్తుంది చూడండి, పూసలు పూసలుగా ఉంది. ఇలా వచ్చాక నీళ్ళు పోసుకోవాలి. ముందే నీళ్ళు పోస్తే మాత్రం ఈ స్పీడ్గా రాదు. ఇట్లా నీళ్ళు పోసేస్తున్నాను చూడండి, మన వెన్న కనిపిస్తుంది చూసారా. హార్డ్లీ 4 minutes ఈ పని, అంతే. ఎంత గట్టిగా వచ్చిందో చూడండి. ఇది రోజువారీ పనిగా చేయలేకపోతామండి మన బిజీ లైఫ్లో. ఒక వారం 5 రోజుల పాటు అడ్డు పెట్టుకుని కనుక చేస్తే ఈ పని సులువు అవుతుంది. ఏదో ఒక ఆదివారమో ఒక శనివారమో పెట్టుకోవాలి. శుక్రవారం నాడు నెయ్యి కాచకూడదండి వాళ్ళు ఊళ్ళల్లో. మరి నెయ్యి కాచకూడదు, నెయ్యి వెన్న ఇట్లా తీసి నోట్లో వేసుకోకూడదు. కూరలు మిగిలిన మామూలుగా రుచి చూస్తాం కదా, అట్లా చూడకూడదు. తీసి ఎవరి చేతిలో ఉన్న పెట్టచ్చు, పిల్లలకి పెడతాం కదా అట్లా పెట్టచ్చు, కానీ అరిచేతిలో పెట్టాలి తప్ప. చేత వెన్న ముద్ద అని పద్యం చెప్పుకునే వాళ్ళని చిన్నప్పుడు, చేతిలో వెన్న ముద్ద పెట్టాలి కానీ దీని మీద నుంచి తీసుకోకూడదు. దిష్టని, వెన్న తరిగిపోతుందని, పాలగొడ్డు పాడైపోతుందని చెప్తారు. ఎంగిల్ చేయకూడదు వెన్నని. మామూలుగా మనం పెరుగు గిన్నెలోనే కనుక కవ్వం పెట్టి చిలికితేనండి, పాత పద్ధతిలో చిలికేవాళ్ళు కదా, గిన్నెలో పైన మీగడుంది పెరుగుతో సహా చిలికేసేవాళ్ళు. ఈ చిలికినప్పుడు ఏమవుతుందంటే వెన్న రావటం ఇంత స్పీడ్గా రాదు, కొంచెం టైం పడుతుంది. పెరుగంతా తరచబడుతుంది కదా, నిదానంగా వస్తుంది. కానీ ఈ చెక్క కవ్వాలతోటి కనుక చిలికితే ఆ తరచటం వల్ల అందులోంచి ఒక రకమైన కరెంటు ఉత్పత్తి అవుతుందని, అది ఒంటికి చాలా మంచిదని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. అందుకని పాత పద్ధతి మొత్తం పెరుగుని చిలకటమే. ఇప్పుడు మనం ఈజీ మెథడ్స్ నేర్చుకున్నాం కదా, అంచేత ఈ పద్ధతి చేస్తున్నాం అనమాట. కాస్త ఎక్కువసేపు చిలికితే బాగుండు అనిపిస్తుంది, సరదాగా కూడా ఉంటుంది. అయితే ఇది వెన్న తొందరగా వచ్చేస్తుంది, ఒట్టి మీగడ కదా. ఇదిగోండి మనం వెన్న తీసేసాము. ఈ వెన్నని ఇప్పుడు మీరు బాల్స్ లాగా చేసుకుంటారా, ఇట్లా చేస్తారా, ఏది అనేది మన ఇష్టమే, మన అలవాటు, మన పద్ధతి. దీన్ని ఏం చేయాలంటే వెన్నని వాష్ చేసుకోవాలండి. దీంట్లో మరికాసిన నీళ్ళు చొప్పున పోస్తూ, ఈ మజ్జిగ ఉంది కదా, కొంత మజ్జిగ అతుక్కొని ఉంటుందిగా, దాన్ని తీసేయాలన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే గోదావరి ఎక్కువ వస్తుంది, నెయ్యి తక్కువ, అడుగు నుండే రెసిడ్యూ ఎక్కువ ఉంటుంది. అందుకని నిదానంగా ఈ పని చేయాలి. మనం ఉండ చేసుకుంటే ఏంటంటే వేస్టేజ్ లేకుండా, చీదపలు పక్కకి వెళ్ళిపోకుండా ఉంటాయి. కడిగేసేయాలి శుభ్రంగా 2-3 సార్లు జాగ్రత్తగా. సింక్ దగ్గర పనిచేసేటప్పుడు మాత్రం జాగ్రత్త, ఈ వెన్న ముద్దలు చేజారి పడిపోతాయి. ఒక చిన్న గిన్నె పెట్టుకుని ఈ గిన్నెలోకి ఈ నీళ్ళు ఉంచేసి మళ్ళీ కాసిన నీళ్ళు పోసి కడిగేసేయాలి. ఈ తెల్లటి నీళ్లు పోయే వరకు కడిగేస్తే మంచిది. ఇది కనుక పాలమీగడ అనుకోండి, పాలమీగడ తోడు పెడితే ఇంకా ఎక్కువ కడగాలి, దాని వాసన అంత బాగోదు. ఈ పెరుగు మీగడకి మాత్రం బాగుంటుంది. 2 వాషులు 3 వాషులు చేస్తే చాలు. నీళ్ళు ఆటే తెలుపు రావట్లేదు చూడండి, ఇందులో ఉన్న మెలకువలు ఇవే. ఇప్పుడంతా మజ్జిగ రంగు లేవు నీళ్లు, గమనిస్తున్నారా? ఈ నీళ్ళని వంచేసేయాలి. ఓకే, నేను పొయ్యి మీద పెట్టేయటమే. ఇలా తయారైన వెన్నని స్టవ్ మీద పెట్టడము, కాచేయటము. మనం ఏ పాత్రతోటి పని చేయదలుచుకున్నామో దాంట్లోకే చేస్తే ఈ జిడ్డు, గిన్నెలు ఎక్కువైపోవటం, తోముకోవటం, ఆ చికాకు లేకుండా ఉంటుంది. ఇదిగో మీగడ తీసిన గిన్నె ఒకటి, వెన్న తీసిన గిన్నె ఒకటి, కాచే గిన్నె రెండోది, ఈజీ. ఓకే, స్టవ్ వెలిగించేద్దాం. మొదట 3 నిమిషాలు హైలో పెట్టి తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసుకోవాలి. మొదట హైలో పెట్టగానే ఈ అంచుల వెంబడి ఉన్న వెన్నంతా వస్తుంది. మనం ఈజీ మెథడ్గా ఇలా మొత్తం మీగడని చేసుకుంటున్నాం. కానీ హెల్దీ అండ్ పురాతనమైన పద్ధతి ఏంటంటే ఏ రోజుకు ఆ రోజు చేయటమే. పెరుగుని చిలికి ఆ మజ్జిగను కనుక
మనం ఆహారంలో వాడుకుంటే ఔషధ గుణాలు ఉంటాయి దానికి. చాలా బాగా పనిచేస్తుంది. రోజు కొంచెం కొంచెం వెన్న వస్తుంది. అయితే అదొక పని ప్రోగ్రామ్ లాగా రోజు ఎక్కడ చేస్తామండి అనిపిస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి. మీరు కూడా చేయొచ్చు. ఓ వారం రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉన్నారనుకోండి, లేదా మీరు ఇంట్లోనే ఉండేటట్టయితే రోజు మధ్యాహ్నం పెరుగు చిలకటం ఒక ప్రోగ్రామ్ కింద పెట్టుకోండి. 11-12 గంటల వేళ చిలికేసేయటం చక్కగా. పెరుగు మొత్తాన్ని చిలికితే అందులో ఇంత మీగడే ఉంది, ఇంత వెన్నే వస్తుంది. ఆ వెన్న తీసి పక్కన పెట్టండి, లేదా మీరే అన్నంలో వేసుకుని తినేయండి. ఆ మజ్జిగ దానికి చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అది గేదె పాల మజ్జిగ అనుకోండి, హెల్దీ, బలం వస్తుంది. ఆవు పాల మజ్జిగ అయితే కీళ్ళకి చాలా మంచిదని చెప్తారు. ఈ పాతకాలపు పద్ధతులన్నీ హెల్త్కి బెనిఫిట్స్ ఇచ్చేవి. కాకపోతే మనం ఇప్పుడు స్పీడ్ యుగంలో ఎలా కుదిరితే అట్లా నేను వెన్న 3 నిమిషాల్లో తీసేసాను చూడండి. అదే మనం పెద్దగా గిన్నె పెట్టుకుని దీన్ని పెరుగుని బాగా చిలికితే ఓ 20 నిమిషాల ప్రోగ్రామ్ అది. నేను వీడియో చూపించడానికి కాబట్టి ఇలా తొందరగా చేశాను, కానీ అలా చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి మొత్తం గడ్డంతా కరిగిపోయాక సిమ్లో పెట్టేయండి. దీన్ని వదిలేయాలి స్టవ్ మీద. దాని దారిన అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో అకేషనల్గా వచ్చి చూస్తూ ఉండండి. కమ్మని వాసన వచ్చేదాకా దాన్ని కదపక్కర్లేదు, ముట్టుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లా. దీనికి కావాల్సిందల్లా ఒక మందపాటి మూకుడు కానీ ఏదైనా లోతైన గిన్నె, అది పొంగి పొర్లిపోకుండా ఉండడానికి కావాలంతే. చిన్న గిన్నెల్లో నెయ్యి ఎప్పుడూ కాచుకోకూడదు. దీనికి ప్రధాన ఫస్ట్ ట్రిక్ ఏంటంటే గిన్నె పెద్దది ఉండాలి. అంటే ఇంత గిన్నె తోముకోవాలి కదా అనిపిస్తుంది. వేస్టేజ్ లేకుండా చేయాలంటే అంటే కింద పడిపోకూడదు. ప్రధానంగా గిన్నెలో ఎంత పని ఉన్నా పర్వాలే, ఒక్క చుక్క నెయ్యి పోయినా మన జీవితం నుంచి కొన్ని ఆయుష్ రోజులు తగ్గిపోయినంత జాగ్రత్తగా చేయాలన్నమాట. నెయ్యి కాగిపోయింది చూడండి, వాసన వస్తుంది బాగా. ఈ రంగు మీకు కనపడుతోంది కదా క్లియర్గా. ఈ బ్రౌన్ కలర్లో కనుక స్టవ్ ఆపేస్తే ఈ గిన్నె వేడి, స్టవ్ వేడికి మనకు కావలసిన కలర్ వస్తుంది. అయితే చాలామంది ఇందులో ఏలక్కాయలు వేస్తారు, లవంగాలు వేస్తారు, తమలపాకులు వేస్తారు, మెంతులు వేస్తారు. ఇది ఎందుకు వేస్తారు అంటే దానివల్ల ఔషధ గుణం దీనికి ఏదైనా వస్తుందనే దానికంటే కూడా నేతికి సువాసన వస్తుందని. ఒకవేళ ఇది నిలవబడిన వెన్న అనుకోండి, వెన్న నిలవబడుతుంది. ఆ సంగతి మనకు అమ్మమ్మ నాయనమ్మ చెప్పరు. కామ్గా అందులో ఒక ఏలక్కాయ వేస్తారు. ఏలక్కాయ గుమగుమతోటి నెయ్యి తాలూకు పాత వాసన కొట్టుకుపోతుంది. అలా అలవాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇది బాగా ఎక్కువ కాగిపోయింది. ఆ కాపుని తీసేయటానికి ఇందులో మనం మెంతులు వేస్తే మెంతులు వేగుతాయి, వేడి తగ్గించేస్తుంది అనమాట. తమలపాకులు వేసినా కూడా అంతే. తమలపాకులు వేయటం ఆరోగ్యానికి మంచిది అలాంటి భావాలు ఏం లేవు నిజానికి. తమలపాకు వేయటం వల్ల వచ్చే కొనగూడే ఎక్స్ట్రా ప్రయోజనాల కంటే మెంతులు గనక వేస్తే కొంచెం ఖచ్చితంగా ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. అవసరమైతేనే ఇప్పుడు మనం సరైన కాపులో తీసుకుంటే ఏం వేయక్కర్లా. నెయ్యి తాలూకు ఒరిజినల్ వాసన, ప్యూర్ ఘీ వాసన మాత్రమే వస్తుంది మనకి. మీకు ఆసక్తి ఉంటే అవి ఏవైనా వేసుకోండి. ఆసక్తి కనుక లేకపోతే అవి ఏవి వేయవలసిన అవసరం లేకుండానే కమ్మని వాసన నిలవబడినా ఇలాగే ఉంటుంది. ఇందులో ఏమి చెడు వాసన రాదు. అదేదో నిలవుంటే వేరే వాసన వస్తుంది కాబట్టి ఇవి వేసుకోవాలి అనేది అయితే లేదు. మన వెన్న కనుక నిలవబడితే కనుక అది వేసుకోవాలన్నమాట. సరే చూడండి, ఇప్పుడు ఆపేస్తున్నాను నెయ్యి. ఎప్పుడు కూడా మన పని అయిపోగానే స్టవ్ మీద నుంచి దీన్ని దించి పక్కన పెట్టేయాలి. పొయ్యి వేసే కనుక ఇంకా ఉంచితే ఇది ఏమవుతుంది, ఎక్కువ కాగిపోయి మాడిపోతుంది, అడుగంతా మాడుతుంది. దీనికి అడుగున గోదావరి వస్తుంది కదా, అది కూడా రుచి మారిపోతుంది. ఇమీడియట్గా దీన్ని ఉంచుకోగలిగే అవకాశం ఉంటే ఉంచేయచ్చు కూడా. ఉంచాక మళ్ళీ చూద్దాం కొంచెం చల్లారాక. నాలుగు రోజుల మీగడని తరిచి కాచిన నెయ్యి. ఇలా చేసుకుంటే కనుక మంచి హెల్దీయెస్ట్ నేతిని మన ఇంట్లో పాలతోటి ఏ రకమైన కల్తీ లేకుండా మనమే చేసుకోవచ్చు. వాసనకే కడుపు నిండిపోయేటట్టుగా ఉంది. ప్రయత్నం చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.